హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 5 అంశాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. అవి మీ లైఫ్లో ఉంటే మీకు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఒకటి, ఎక్కువ మనం ముందు ఏం తినేవాళ్ళం, మన పెద్దలు రాగి పిండి, సొద్ద రొట్టెలు, రాగి రొట్టెలు, ఏమి ఇలాంటివి ఎక్కువ డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, దోస గింజలు ఇలాంటివి తినండి. రకరకాల ఫుడ్ ఏం తినకండి, జంక్ ఫుడ్ అట్టాటివి. ఉదయం లేస్తానే ఎక్కువ వాటర్ తాగండి. ఎప్పుడు మీరు ముసలోళ్ళు కాదు, ఆరోగ్యంగా ఉంటారు. ఏ గ్యాస్ ట్రబుల్ రాదు. ఓకేనా? తినకుండా ఒక రొట్టె తినే డైటింగ్లు చేసి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోకండి, లేని జబ్బులు తెచ్చుకోకండి. ఇంకొకటి, రెండోది, యవనస్తులకు చెప్తున్నా, చదువైనా ఉద్యోగమైనా ఒక పని నిమిత్తమైన ఒక పెళ్ళి అయినా ఏదైనా మీకు నచ్చితేనే చేయండి. ఎవరో చెప్పారని చేసి బాధపడకండి. ఇంకొకటి, మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికి మోసం చేయకండి. వాళ్ళు ఏదో నాకు మోసం చేశారు, నన్ను ముంచారు, ప్రతీకారం తీర్చుకోవాలి అని వాళ్ళు మోసం చేశారని మీరు కూడా మోసం చేయకండి. వాళ్ళకు మీకు తేడా ఉండదు. మోసం నాశనం అన్నారు. మోసం చేసినప్పుడు అప్పటికేమో నువ్వు సంతోషంగానే ఉండొచ్చు, కుప్పలు తోసుకోవచ్చు. తర్వాత నువ్వు దుఃఖదినములు వస్తాయి, అప్పుడు నువ్వు కంటదడి పెట్టాల్సి వస్తుంది. అవసరం లేదు. నాలుగోది, బాయ్స్కి చెప్తున్నా, ఫ్రెండ్షిప్ చాలా చెడ్డది. మా ఫ్రెండ్స్ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండాలనుకోవచ్చు. నేను చెప్తున్నా, ఆలకించండి. నీ ఫ్రెండే నీ నాశనం కోరుతాడు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎవరు ఇంపార్టెంట్ కాదో ఖచ్చితంగా తెలుసుకో. ఎవరిని ఇంటి దాకా తేవాలా, ఎవరిని ఈదిలోనే వదిలేయాలా, అది కలగనుక్కొని జీవించు. ఫ్రెండ్స్ కూడా నిండా మోసం. ఇది నాలుగోది. ఐదోది చాలా ముఖ్యమైనది. చాలామంది డైటింగ్ అని కొత్త రకరకాలు ఇది చేస్తూ ఉంటారు. డైటింగ్ ఎప్పుడు చేయకండి. నీకు ఏది నచ్చితే అది తినే, ఏది నచ్చితే అదే అనుభవించు. కానీ మత్తు పానం తప్ప ఎనీ ఫ్రూట్స్ తిను, ఎనీ ఇది తిను. కానీ కొత్త రకరకాలనే డైటింగ్ చేయాలని ఒక రొట్టె తిని పనుకోవడం అలా చేయకండి. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉండండి. కానీ ఆ తిండికి తగ్గట్టు కష్టం చేయండి. మన ఇంటి పనేనండి. ఇంటి పని ఎప్పుడు పని మనుషులతో చేయించుకోకుండా నీ చేతులతో స్వయంగా నువ్వే వంట, నీ ఇంటి పని నువ్వే చేసుకో. అప్పుడు నీకే ఆరోగ్యం. ఇది ఐదోది. నిజం ఫ్రెండ్స్, మన ఇంటి పని మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనం ఆరోగ్యంగా ఉంటాం. వాటర్ ఎప్పుడు మర్చిపోకుండా తాగండి. నీ ముఖంలో సౌందర్యం ఎప్పుడు తగ్గదు. పరగడుపునే తాగండి వాటర్ బాగా. ఓకేనా? బాయ్.